ఆ అమ్మాయి తాతయ్య అంటుంది. తాతయ్య దగ్గర టాప్ ఇప్పిద్దా ఏ ఆడపిల్ల అయినా? ఏరా నీకు సిగ్గులేదా? నీ తండ్రి చేసిన పనికి నువ్వు తల వంచుకోకుండా ఇంకా పోలీసులు చంపారు. నీ కూతురిని కూడా అలా చేస్తే అప్పుడు తెలిసేది ఆ బాధ. నిన్న తునిలో జరిగిన సిచ్యువేషను ఆయన పెద్ద ఆయన మళ్ళీ చనిపోవడం జరిగింది. దాన్ని కేవలం పోలీసులే చంపేశారని వాళ్ళ కొడుకు కూడా కొంచెం చెప్తున్నారు, కావాలని చంపేశారని. దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం? పోలీసులకి ఏం పని లేదా అతను చంపే పని తప్పితే? ఆయన పెద్ద ఆయన అనే పేరెందుకు? ఒక ఎదవ సన్నాసి చిన్న చిన్న ఆడపిల్లల్ని, మైనర్ అయినటువంటి తెలిసి తెలియని చిన్నపిల్లల్ని ఇలా గురుకుల పాఠశాలలో చదివేటటువంటి అమాయకులైనటువంటి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి నిన్న అసలు టాప్ వేసుకుంటుంది చూసారా? టాపు పైన టాప్ వేసుకుంటుంటే ఆ అబ్బాయి పట్టుకుంటే పిల్లల్ని ఎందుకు పట్టుకున్నావు, నువ్వు టచ్ చేస్తున్నావు ఏంటి అంటున్నాడు. అంటే వీడు ఎన్నిసార్లు టచ్ అయ్యి, ఈ ముసలాడు ఎన్నిసార్లు అయినా టచ్ చేయొచ్చు నారాయణరావు, కానీ అవతల సేవ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు టచ్ చేయొద్దు. ఆ అమ్మాయి తాతయ్య అంటుంది. తాతయ్య దగ్గర టాప్ ఇప్పిద్దా? తాతయ్య దగ్గర టాప్ ఇప్పే మనవరాళ్ళని ఎవరినైనా చూసారా? ఇది ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు ఇతను ఇలాగా, ఎన్నిసార్లు ఇటువంటి అఘాయిత్యాన్ని అత్యాచారాన్ని చేశాడు ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి పేరెంట్స్ సైలెంట్ ఎందుకు అయ్యారు? ఫస్ట్ ఈ వార్డెన్ ఎక్కడ పోయింది? ఈ వార్డెన్కి లేడీయా లేకపోతే జంటా అనేది అయితే తెలియదు, కానీ ఈ వార్డెన్ ఏమైంది? వార్డెన్ కూడా పట్టుకొని 4 బీగితే కొడుకు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఏరా నీకు సిగ్గులేదా? నీ తండ్రి చేసిన పనికి నువ్వు తల వంచుకోకుండా ఇంకా పోలీసులు చంపారు, ఎన్కౌంటర్ చేశారని మాట్లాడతావా? అవునన్నా డెడ్ బాడీ చెరువులో దొరికింది కదరా, నీకు సిగ్గులేదా? నీ తండ్రిని ఎటువంటి తండ్రిని వెనకేసుకొని రావడానికి? నువ్వు అసలు మనిషివేనా నువ్వు? అంటే ఇటువంటి ఆడపిల్లల్ని, అమ్మాయికులైనటువంటి ఆడపిల్లల్ని ఎంతమందిని ఏమైనా చేసినా నీ తండ్రి లాంటి దుర్మార్గుల్ని, నీచుల్ని ఏమీ మాట్లాడొద్దు. పోలీసులు ఏం చేయొద్దు. ఏం పోలీసులు కొట్టారా, చేశారా? మెజిస్ట్రేట్ ముందు నిలబెడతానికి ట్రై చేశారు, పరువు పోయిందని సూసైడ్ చేసుకున్నాడు. అంత పరువుకు ప్రాకులాడేవాడు చిన్నపిల్లల జోలు ఎట్టెళ్తాడా? నీ కూతురు జోలు వచ్చాడా? మనవరాలు అంటున్నాడు. నీకు ఆ ఏజ్ కూతురు ఉంటుంది కదా, మరి నీ కూతురు జోలు వచ్చాడా? నీ కూతురిని కూడా అలా చేస్తే అప్పుడు తెలిసేది ఆ బాధ. ఎవరో బిడ్డలను చేయటం కాదు, ఎవరో తల్లిదండ్రులు కన్న బిడ్డలను కాదు. అంతకిగా కావాలి అనుకుంటే ఏదో ఆయన వయసుకు తగ్గ మహిళను చూసి పెళ్లి చేసుకో, సరిపోతుంది. అంతేగాని అదేమీ లేకుండా ఇవాళ అటు రోజున చచ్చిన శవాన్ని పట్టుకొని పోలీసులు చంపారు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అని మాట్లాడతావా? తుని పోలీసులకి మళ్ళీ ఈరోజు చెప్తున్నానండి, ఆ నారాయణరావు కొడుకుని కూడా లోపలేసి తోమండి, ఫస్ట్ వార్డెన్ పట్టరండి. వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా కూడుగుటాన్ని చేసి కుమ్మక్కయ్యారేమోనని నాకు అనుమానంగా ఉంది. గతంలో ఆల్రెడీ ఇంకో 3 సార్లు తీసుకెళ్లాడు. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఈ అమ్మాయి అమ్మ నాన్నకు కూడా తెలియదు, ఆయన పెద్ద ఆయన నారాయణరావు తెలియదు అంటున్నారు. వార్డెన్ ఇక్కడ వార్డెన్ కి ఏదో జరిగింది, వార్డెన్ కి ఇతనికి ఏదో జరుగుతుంది. ఈ అమ్మాయినే తీసుకెళ్లాడు, ఇంకా వేరే అమ్మాయిని తీసుకెళ్లాడు. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి తాతయ్య అంటుంది. తాతయ్య దగ్గర టాప్ ఇప్పిద్దా ఏ ఆడపిల్ల అయినా? అది తండ్రి తరపున నానే కానీ, అమ్మ తరపున నానే కానీ. తాతయ్య అంటే ఎవరు? మనవరాలంటే 6వ ప్రాణం, మనవరాలే 5 ప్రాణాలుగా చూసుకుంటాడు. అటువంటి తాతయ్య ముందర టాప్ ఇప్పే మనవరాలని నేను ఎక్కడా చూడలేదు. టాప్ వేసుకుంటూ ఆ అమ్మాయి కనపడింది నిన్న వీడియోలో. నేను ఎవరో తెలుసా అని మాట్లాడాడు. ఇవాళ ఎవరు? టుడే ఎవరు వాడు? శవం. ఈ పాటికి దహన సంస్కారాలు కూడా అయిపోయి ఉంటాయి. ఇటువంటి అహంకారపు మాటలు, ఇటువంటి పొగరబోతు మాటలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడొద్దండి. మీరు ఇటువంటి తప్పులు చేయొద్దు. వయసుకి మీ వయసు కన్నా గౌరవం ఇస్తున్నారు ఇవాళ రోజున ప్రజలు. ఆ గౌరవాన్ని పోగొట్టుకొని, దాన్ని పోగొట్టుకొని ఇవాళ ఈ ఎదవ నారాయణరావు కొడుకు ఎదవ అంట మా నాన్న పోలీసులు చంపారంట. ఫస్ట్ వార్డెన్ ఇద్దరిని మూస్తే వీళ్ళిద్దరు కూడా ఉన్న కుమ్మక్కయ్యారం బయటకు వస్తారు. ఎలా పరిచయం పెద్ద నారాయణ ఆయనకి ఈ అమ్మాయికి ఎలా పరిచయం స్కూల్లో ఉన్న అమ్మాయికి? వార్డెన్ ఏదో మిస్టేక్ ఉంటుందని నా అనుమానం. లేకపోతే గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలని ఇటువంటి వయసులో ఉన్న వృద్ధులు తీసుకెళ్ళి ఇటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారు అంటే వార్డెన్కి తప్పు ఉండదు. వార్డెన్కి తెలియకుండా ఇవేమీ జరగవు. అక్కడ లేడీ అయినా వార్డెన్, జెంట్ అయినా ఎవరైనా కానీ వార్డెన్కి తెలియకుండా మాత్రం ఇటువంటి పొరపాట్లే కానీ, ఇటువంటి తప్పులే కానీ ఏమీ జరగవు. అక్కడ వార్డెన్ ఏదో ఆశపడి ఉంటుంది, డబ్బుకో లేకపోతే ఇంకా దేనికైనా కానీ ఆశపడి ఉంటుంది. దాని మీద వార్డెన్ 4 పీకితే నిజాలు బయటకు వస్తాయి. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? సిచ్యువేషన్లు ఏమున్నాయి? వాళ్ళు చిన్నపిల్లలయా, వాళ్ళకి లోకంలో పాపం ఏంటో పుణ్యం ఏంటో ఏమో తెలియదు. చదువుకున్నామా, అమ్మా నాన్నలతో సరదాగా ఉన్నామా, అమ్మా నాన్నలు ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్ళామా, అమ్మా నాన్నలతో ఇట్లా రిలేషన్ తోటి ఇట్లా ఎంజాయ్ చేసామా, ఆడుకున్నామని తప్పితే ఇంకా అంతకు మించి తెలియదు. 20-25 ఏళ్ళ అమ్మాయిలు అయితే వాళ్ళకి కాస్త కోస్తో లోక జ్ఞానం తెలుసు, కొంచెం మైండ్ మెచ్యూర్ అయి ఉంటుంది. వాళ్ళు ఏమైనా అంటే ఒక లెక్క ఉంటుంది. కానీ మరి ఇటువంటి చిన్న బాలికల్ని ఇటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల పేరెంట్స్కి నేను ఒకటే చెబుతున్నాను,
ఫస్ట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో, గురుకుల పాఠశాలలో ఏం చదువుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, ఎవరు ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వెళుతున్నారో కొంచెం ఎవ్రీ వీక్ మీరు అబ్జర్వేషన్ చేసుకోండమ్మా. తర్వాత పిల్లలు జారిపోయిన తర్వాతనో, పిల్లల జీవితాలు జారిపోయిన తర్వాతనో మీరు ఎంత లబోదిబోమని మొత్తుకున్నా, పోలీస్ స్టేషన్లు ఎక్కినా, రోడ్డులు ఎక్కినా, కోర్టులు ఎక్కినా మీకు ఎటువంటి న్యాయం జరగదు. మరి ఆడపిల్లలకు ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ మా హక్కు అంటున్నారు, మరి వాళ్ళకి ఏమనాలి? ఫ్రీడమ్ ఎవరికి లేదు, ఫ్రీడమ్ అందరికీ ఉంది. 25 ఏళ్ల మహిళ బొంగుడం చంపేస్తుంది, ఇంకెంతకు మించిన ఫ్రీడమ్ ఏం కావాలి? పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తల్లి కూడా వాడు ఎవరి కోసమో కలిపి భర్తని చంపేస్తుంది, లేదా పిల్లలు అడ్డు వస్తే పిల్లల్ని చంపేస్తుంది. ఇంకా ఇంతకు మించిన ఫ్రీడమ్ ఏం కావాలి? ఫ్రీడంలో మహిళ ఇండియా స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. ఓకే మేడం, అట్లాగే ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా చాలా మంది జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది మన తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఆ జిల్లాలో. మరి మిగతా వాటిల్లో కూడా ఇట్లాగే ఏమైనా జరుగుతున్నాయి అంటారా? గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలంటారా? గవర్నమెంట్ చర్యలు ఎందుకు తీసుకుంటుందండి? ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి వార్డన్లలో రాంగ్ ఉంది. విషయమే బయటకు వచ్చింది, ఇంకా ఏమైనా జరుగుతుండొచ్చు. అవి కూడా బయటపడితే, ఇటువంటి విషయాల్లో బయటపడితే రేపటి రోజున ఇలాగే వస్తుండొచ్చు. కానీ ఇవి జరుగుతూనే ఉండుంటాయి. ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్న ఆడపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయం. ఇవాళే కాదు, చిన్న చిన్న పిల్లల్ని, ఇటువంటి టీనేజ్ పిల్లల్ని, 8th క్లాస్ 9th క్లాస్ చదివే పిల్లల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళతోటి ఇటువంటి సంభోగాలు జరుపుతూ వీళ్ళ జీవితాలు ఆగం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వృద్ధులు చాలామంది ఉన్నారు. ఇది అనాది కాలం నుంచే ఉంది ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఒకటి, న్యూస్ ఛానల్స్ ఒకటి, ఇవన్నీ బయటికి రాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది అనాదిగా జరుగుతున్న వ్యవహారాలే. కాకపోతే ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తల్లిదండ్రులు సిగ్గుతోటి కొద్ది గొప్ప పరుగు పోయిద్దని ఇదవుతూ పిల్లల్ని తల్లిదండ్రులు నోరు మూసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఏం చెప్తారు అలాంటివి చేసే అబ్బాయిలకు కానీ అలాంటి వృద్ధులకు కానీ డైరెక్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అబ్బాయిలు అలా చేయరాయా? అబ్బాయిలు ఎక్కడో ఒకడు ఫ్రాడ్ గాడు, మోసగాడు, అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, దరిద్రుడు అండ్ సైకోగాళ్ళు ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ జనరేషన్లో అలా లేరు ప్రస్తుతానికి చెప్పాలి అంటే. ఎందుకంటే అబ్బాయిలు కొంచెం పర్లేదు, కొంచెం చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళ తల్లిదండ్రులు పెంచుతున్న పెంపకం కొంచెం జ్ఞానంగా పెంచుతున్నారు, బాగుంటున్నారు. కానీ మరి ఈ ముండా కొడుకులకి ఏమొచ్చింది? ఈ ముసలి ముండా కొడుకులకి ఇళ్ళలో పెళ్ళాలు లేకనా, లేదా పెళ్ళాలు దగ్గరకు రానివ్వకనా, లేకపోతే ఇటువంటి అమ్మాయిలతో ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. అయితే మాత్రం మరి అతనేమో టీడీపీ, అతను ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో టీడీపీ లీడింగ్ లో ఉంది. ఇదే పార్టీలకు ఖచ్చితంగా జరిగిందా, లేకపోతే పార్టీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ ఇచ్చి ఉంటారా? దానికి సంబంధం ఏముంది? కెమెరా తీశారు కదా ఇద్దరు, వాళ్ళు ఎవరో దారిని పోయే వాళ్ళు తీశారు. కానీ వాళ్ళు కార్యకర్తలు కారు వాళ్ళు ఎవరో దారిని పోయే యువకులు ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో తీశారు. లేకపోతే ఆ తోటమాలే తీసి ఉండొచ్చు. మీరు ఇంతకు ముందు రోజు కూడా వచ్చారు అని చెప్పేసి చెప్పినట్టు ఉందంటే దీనికి పార్టీలకు ఎటువంటి సంబంధాలు లేవు. టీడీపీ పార్టీలకి, జనసేన పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి వీటికి సంబంధాలు లేవు. ఇటువంటి వ్యభిచార కూపాలను తీసుకెళ్ళి, ఇటువంటి ఎదవలను తీసుకెళ్ళి రాజకీయాలకి రంగు పులమొద్దు. రాజకీయాలకి ఇటువంటి వాళ్ళకి ఏ సంబంధాలు లేవు. ఇప్పుడు వాడు తల దించుకోలేకనే ఇట్లా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవ్వబట్టే అది తట్టుకోలేకనే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. కానీ వార్డెన్ ఎవరో పట్టుకోండి. ప్రతి హాస్టల్, గురుకుల పాఠశాలల్లో ప్రతి వార్డెన్కి గవర్నమెంటే కానీ, పోలీస్ చట్టాలే కానీ, న్యాయస్థానాలే కానీ ఒకటే చెప్పుకుంటున్నాను నేను. మహిళలు, బాలికలు ఉన్నటువంటి ప్రతి గురుకుల పాఠశాలలో కూడా వార్డెన్లని సరైన వాళ్ళని పెట్టండి దయచేసి. వాళ్ళకి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి కోడళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. మరి ఈ పిల్లల్ని ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు.